హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేసుకుందాం రండి. దానికోసం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని వంకాయలను బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని అవి కరిగిన తర్వాత ఈ వంకాయల్ని 4 ముక్కలుగా కోసుకొని ఆ జాయింట్ ఊడిపోకుండా కోసుకొని ఒకసారి లోపల పురుగు ఉందో లేదో చెక్ చేసుకొని మిగతా వంకాయలన్నిటిని కూడా ఆ నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో ఇలా వేయడం వల్ల వంకాయలు రంగు మారకుండా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఈ కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని నీళ్ళ నుండి తీసి వేసుకోవాలి. ఈ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఒక 70% ఉడికేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్క మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వీటికి మసాలా రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, వేయించిన నువ్వులు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మన టేస్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒకసారి వీటి చెక్ చేసుకోవాలి ఇవి ఎలా ఫ్రై అయ్యాయని. కొంచెం ఉడికిపోయినాయి, బాగా ఫ్రై అయినాయి కాబట్టి వీటిని మనం వేరే గిన్నెలోకి మార్చుకుందాము. ఇవన్నీ తీసేసి అదే ఆయిల్ లోపల మళ్ళీ మనము పోపు వేసుకోవాలి. ఆ పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ అందులో వేసుకొని బాగా కలపాలి. ఈ పేస్ట్లో కూడా మనం ఉల్లిపాయ వేసాం కాబట్టి ఆ ఉల్లిపాయ యొక్క పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులో నూనె బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా కూడా వంకాయలకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. పోసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఆ గ్రేవీ నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా పొడిని, తగినంత ధనియాల పొడిని కూడా వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరాకు వేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.